రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనులు చేశానన్నారు. 73 ఏళ్ల వయసులో ఇంకా పార్టీలు తిరుగుకుంటూ కూర్చోవలసిన అవసరం తనకు లేదన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మహిళలతో మల్లారెడ్డి రాఖీ కట్టించుకున్నారు. రాఖీ పండుగ రోజే తన తొలి ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి పాల మల్లారెడ్డి కాస్త విద్యావేత్తగా మారానని గుర్తు చేశారు. రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐసిటీ కూడా తయారు చేస్తున్నాడు. మాకు కూడా పిలుపు వచ్చింది. మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం. తొందరలో నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక 50 ఎకరాల పెద్ద డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరారంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం. అదే మాదిరిగా బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశవ్యాప్తంగా మెయిన్ సిటీలలో అన్నీ కూడా యూనివర్సిటీలు తెరుద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా కూడా రేపు 17 తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం. కర్నూలులో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలి, మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. రాఖీల పౌర్ణమి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. చాలా అంశాలు కూడా ఆయన పంచుకున్నారు. ఆయన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, వివిధ రకాల కాలేజీలకు సంబంధించినటువంటి ఇవి భవిష్యత్తులో చాలా రాష్ట్రాల్లో ఎక్స్పాన్షన్ చేసే విషయం మీద ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆయనే మాట్లాడారు. ఎందుకంటే ఆయనే గతంలో మనం చూసాం, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు, లోక్సభ సభ్యుడిగా మల్కాజ్గిరి నుంచి. దాని తర్వాత ఇప్పుడు మేడ్చల్ నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మేడ్చల్ నుంచి ఉన్నారు. అయితే భవిష్యత్తులో నేను ఏ పార్టీలోకి వెళ్తాను, ఎక్కడ ఉంటాను అనేది ఇప్పుడే నేను చెప్పలేనని చెప్తూనే నేను రాజకీయాలు వద్దనుకుంటున్నా అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వయసు కూడా ఇప్పుడు 73 ఏళ్ళు దాటిపోయింది. బట్ కాకపోతే ఆయన యాక్టివ్ గా ఉంటాడు, జోకులు చేస్తుంటాడు, ఎప్పుడు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు చామకూర మల్లారెడ్డి. అయితే ఆయన విద్యా సంస్థలు నెలకొల్పడంలో కానీ, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొడుకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పైకి తీసుకొచ్చే విషయంలో ఆయన కొంత శక్తి వంచన లేకుండా ఈ మధ్య కాలంలో ఆయన కృషి చేస్తున్నాడు. రాజకీయాల కంటే కూడా ఆయన విద్యా సంస్థల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఆయన బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. టైం కూడా అక్కడ ఎక్కువ కేటాయిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ కూడా ఆయనే అంటిముట్టున్నట్టుగా ఉన్నాడు. చాలా కాలంగా ఆయన కేసీఆర్ కూడా పెద్దగా కలవట్లేదు, తెలంగాణ భవన్ కు రావట్లేదు. బట్ ఆయన అందుకనే పార్టీ మారబోతున్నాడు అనే చర్చ కూడా జరుగుతుంది. ఆయనే కాదు, ఆయన అల్లుడు కూడా ఉన్నారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి రాజశేఖర రెడ్డి, ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు. బట్ వాళ్ళిద్దరు కూడా గంపగుత్తగా బీజేపీలోకి వెళ్తారనేటువంటి చర్చ కూడా జరిగింది ఆ మధ్యలో. దాని తర్వాత రేవంత్ రెడ్డి వివిధ రకాల ఇష్యూస్ లో ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారు కూడా అని అనుకున్నారు. బట్ ఈ రోజు తేట తెల్లమైంది ఏంటంటే ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ నేను ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నా అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. బట్ ఆయన గతంలో మనం అసెంబ్లీ సమావేశాల సమయంలో కానీ పలు సందర్భంలో ఆయన గెలిచిన సందర్భంలో ఆయన చాలా విషయాల్లో చాలా జోయల్ గా మాట్లాడారు.
బట్ నెక్స్ట్ నేను పోటీ చేయకపోవచ్చు అనే విషయాన్ని అయితే గతంలో కూడా చెప్తాడు. ఇప్పుడు మాటలు చూస్తుంటే రాజకీయాలే వద్దనుకుంటున్నాను చెప్తున్నాడు. కనుక ఆయన ఇక్కడి నుంచి రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మాటలు కూడా వాటికి అర్థమవుతుంది. నెక్స్ట్ వాళ్ళ కొడుకున్నారు భద్రారెడ్డి, ఆయన త్వరలోనే ఒకవేళ రాజకీయ ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు జరిగితే మేడ్చల్ నుంచి ఆయన కొడుకుని దింపే ఆలోచన ఉంది. లేదు అంటే వాళ్ళ కోడలు కూడా చాలా యాక్టివ్ ఉంది. మల్లారెడ్డి గెలిపించడంలో వాళ్ళ కోడలు చాలా యాక్టివ్ రోల్ పోషించారు. విద్యా సంస్థలు ఆమె కూడా చూస్తున్నారు. కనుక భద్రారెడ్డి ఒకవైపు లేదా వాళ్ళ కోడల్ని మరొక చోట నిలబెట్టాలన్నటువంటి ఆలోచన మొదటి నుంచి కూడా ఉంది. కనుక ఈయన కనుక రిటైర్మెంట్ ప్రకటిస్తే వాళ్ళ కోడల్ని ఒక చోట నుంచి మరొక చోట ఎంపీగా కొడుకుని ఏమైనా నిలబెట్టే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ అధిష్టానానికి అంటే పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ లో ఉన్నారు కనుక కేసీఆర్ గాని కేటీఆర్ కు ఆ విషయాన్ని కూడా గతంలో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ గతంలో మనం చెప్పిన అంశం గాని ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని రెండు కూడా కంపేర్ అవుతున్నాయి. బట్ రాజకీయాలు వద్దనుకుంటున్న విషయాన్ని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ల తర్వాత ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు, మన అసెంబ్లీ ఎన్నికలు. బట్ అంటే ఆల్మోస్ట్ అప్పటికే ఆయన 76 ఏళ్లు దాటి 77 సంవత్సరంలో పడతాడు. కనుక అప్పుడు రాజకీయాలు ఎందుకు అనుకున్నాయో అందుకనే ముందే ఆయన ప్రకటిస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఏది అయినప్పటికీ కూడా ఆయన ఏజ్ కి సంబంధం లేకుండా ఇప్పటికీ డ్యాన్స్ చేస్తున్నాడు, మంచి యాక్టివ్ ఉంటాడు, ఉరుకుతాడు, డ్యాన్స్ చేస్తాడు, ఇవంతా ఉంది. కనుక ఆయన మొదటి నుంచి కూడా ఆయన హెల్తీగా ఉన్నటువంటి నుంచి ఆయన పాల వ్యాపారం నుంచి పూల వ్యాపారం నుంచి స్టార్ట్ అయినటువంటి ఆయన బిజినెస్ ఇప్పుడు అంచెలంచెలుగా ఇది కొన్ని వేల కోట్లకు అధిపతిగా మారినటువంటి పరిస్థితి. మంచి వ్యాపారవేత్తగా మారాడు. రాజకీయాల కంటే కూడా వ్యాపారంలోనే మజా ఉంది అని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. బట్ ఏదైనప్పుడు కూడా రాజకీయాల నుంచి గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా ఆయన మాటలు బట్టి అయితే అర్థమవుతుంది. అనుష ఎస్ నరేందర్, అయితే బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డిని దూరం పెడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? వాస్తవానికి మల్లారెడ్డిని మరి రాజశేఖర రెడ్డిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకైతే కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. 2014 నుంచి మనం 2023 ఎండింగ్ దాకా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది. అప్పుడు కూడా వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. బట్ మరి రాజశేఖర రెడ్డి కాకపోతే ఇప్పుడు కొత్తగా మల్లారెడ్డి ఇప్పుడు 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ లాస్ట్ టైం గవర్నమెంట్ లో కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు, మంచి యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఈ మధ్య కాలంలో వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ తో కొంత గ్యాప్ అయితే పెరిగింది. కాకపోతే వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి కనపడతలేదు. బట్ వివిధ బిజినెస్ ల పరంగా కావచ్చు, కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో కావచ్చు, వివిధ కారణాల వల్ల కొంత దూరంగా ఉన్నారు అన్నటువంటి. అంతేకాకుండా వాళ్ళ కాలేజీల విషయంలో కానీ ఆ పర్మిషన్ల విషయంలో కానీ వివిధ రకాల ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత అండగా నిలబడలేదనేటువంటి ఆలోచన కొంత ఉంది. బట్ ఈ మధ్యకాలంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఆ టాపిక్ గా మారింది. ఇద్దరు అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున కొట్టుకునే దాకా వెళ్ళింది. ఈ విషయంలో కొంత బీఆర్ఎస్ అయితే సపోర్ట్ గా నిలబడింది. బట్ అంతిమంగా మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు వదులుకునేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేయదు. వాళ్ళు అన్ని రకాలుగా అటు ఆర్థికంగా ఉంది, అంగబలం ఉంది. అదే సమయంలో ఇద్దరు కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి రాజకీయంగా కూడా భవిష్యత్తులో సపోర్టు బీఆర్ఎస్ నుంచి ఉంటదని అయితే వీళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. బట్ ఆయన కాకపోతే ఆయన ఏజ్ రీత్యా ఇక రిటైర్మెంట్ కావాలన్నటువంటి ఆలోచన అయితే మల్లారెడ్డి పలు సందర్భంలో మాతో కూడా షేర్ చేసుకున్నారు. బట్ వాళ్ళ కోడల్ని కానీ కొడుకుని కానీ పొలిటికల్ గా ఎంట్రీ చేయించే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక నా కుటుంబానికి 2 టికెట్లు కావాలని అయితే చెప్తున్నాడు. బట్ అది బీఆర్ఎస్ పార్టీ మరి అలా కోరికను నెరవేరుస్తుందా లేదా చూడాలి. ఇంకా 2 ఇయర్లీ మనం మాట్లాడుకోవడం, మరో 3-3.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ రాబోతాయి. అప్పుడు మరి కోడల్ని ఏ చోటు నుంచి నిలబెడతారు, కొడుకు మరి ఎంపీగా ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మల్లారెడ్డి మాత్రం ఈ రోజు చేసినటువంటి ఈ పండుగ సందర్భంగా రాజకీయాలు వద్దనుకుంటున్నా అనేటువంటి విషయం మాత్రం మనం ఇది ఇంట్రెస్టింగ్ వార్తగానే మనం చూడాలి. అనుష రైట్ నరేందర్, థ్యాంక్ యూ. రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనులు చేశానన్నారు. 73 ఏళ్ల వయసులో ఇంకా పార్టీలు తిరుగుకుంటూ కూర్చోవలసిన అవసరం తనకు లేదన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మహిళలతో మల్లారెడ్డి రాఖీ కట్టించుకున్నారు. రాఖీ పండుగ రోజే తన తొలి ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి పాల మల్లారెడ్డి కాస్త విద్యావేత్తగా మారానని గుర్తు చేశారు.